కాశ్మీర్ లో మీరు 1947 నుంచి 74-75 వరకు హిస్టరీ చెప్పుకుంటూ వచ్చారు. ఇందిరా షేక్ అబ్దుల్లా సంబంధించిన ఒప్పందం దాకా కాశ్మీర్లు మొత్తం కాశ్మీరీలు, కాశ్మీరియత అన్నా, మీరు కాశ్మీరులు అన్నా, వాళ్ళంతా ఎప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వస్తే ఇండియా వైపు నిలబడ్డారు, గట్టిగా కొట్లాడారు. అక్కడ సైన్యాన్ని కూడా 3 యుద్ధాల్లో సైన్యాన్ని కూడా తిప్పికొట్టారు. భారత సైనికులకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు. మరి ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు ఎంటర్ అయింది, ఎట్లా ఎంటర్ అయింది? ఇది ఎలా ఉందంటే, చాలా మంది ఇది హిందూ ముస్లిం సమస్యను స్టడీ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్స్ అర్థం చేసుకోకపోతే మనకి ఏ విషయం అర్థం కాదు. ఇది ఒక కాశ్మీర్ సమస్య కాదు, అంతర్జాతీయంగానే సినేరియోలో మార్పులు వచ్చినాయి. ఈ అంతర్జాతీయమైనటువంటి కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత ప్రపంచ ఇస్లాంలోనే మార్పులు వచ్చినాయి. మీరు చూడండి, ఇరాక్ లో అంతకుముందు మహిళలు మామూలుగా రోడ్ల మీద కార్లేసి తిరిగేవారు. సద్దాం హుసేన్ పరిపాలన నియంతే దుర్మార్గుడే, కానీ ఈ ఛాందసత్వం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇరాన్ లో షా పరిపాలనలో రాజుగారి పరిపాలన కూడా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు విప్లవం తెచ్చి వచ్చిన తర్వాత ఇలా తయారైంది. అలాగే ఈజిప్ట్, అలాగే టర్కీ, అలాగే మనకి కెమాల్ పాషా నాయకత్వంలో అప్పుడు టర్కీలో ఈవెన్ బురకాన్ని బ్యాన్ చేయడం కనుక చాలా చాలా గొప్ప మార్పులు చేశారు. అట్లాంటిది ఇవాళ టర్కీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచంలో కూడా ఈ ఉన్మాదం పెరుగుతోంది. అయితే దీని అంతటికీ కీలకమైనటువంటి పరిణామం 1979లో జరిగింది. 79లో జరిగిన పరిణామం ఏమిటంటే, సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ రష్యాకి ఆనుకున్నది. ఇక్కడ కూడా అమెరికా ఎంటర్ అయిపోతే ఆ రోజు ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటిది 2 సూపర్ పవర్స్ ఇవాళ జనరేషన్ తెలియదు, ఆ సినేరియో వాళ్ళు ఊహించలేదు. ప్రపంచం 2 పోల్స్ మధ్య కంప్లీట్ గా డివైడ్ అయిపోయింది. సోవియట్ రష్యా, అమెరికా అటువైపు ఇటువైపు. ఇండియాలో నెహ్రూ వాళ్ళు కొంత 3వ ప్రపంచ దేశాలను పోగు చేసి స్వతంత్రం కోరుకునే దేశాలని బలహీన దేశాల ఉద్యమం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఈ 2 పోల్స్ మధ్య డివైడ్ అయినప్పుడు ఈ 2 దేశాల్లో ఎక్కడ ఎవడు అడిగేసినా నెక్స్ట్ వాడు వెంటనే వచ్చేవాడు. క్యూబా అయినా సరే సోవియట్ తన మిసైల్స్ తీసుకొచ్చి అమెరికా మీద పెట్టారు, నేను కాపాడుకుంటాను, ఇది నాకు ఇంపార్టెంట్ అని. అట్లాగే సోవియట్ రష్యా చుట్టూ కూడా అమెరికా చక్రబంధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కావాలి వాళ్ళకి. ఈ క్రమంలో ఏమిటంటే 1979లో ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందనే అభిప్రాయం కావచ్చు. సోవియట్ రష్యా సైన్యాలు ఎంటర్ అయ్యాయి. దాన్ని ఏప్రిల్ విప్లవం అని అప్పట్లో అన్నారు. అది ఏ విప్లవం కాదు, సోవియట్ రష్యా సైన్యం బ్రెజినేవ్ గారి నాయకత్వంలో ఎంటర్ కావటమే. అక్కడ ఒక లెఫ్ట్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్తారు, కానీ అదొక ప్రభుత్వం ఏర్పడింది, సోవియట్ అనుకూల ప్రభుత్వం అనుకుందాం మనం. వెంటనే ఇక్కడ అమెరికా అలర్ట్ అయిపోయింది. ఏమి అక్కడతో ఆగవు కదా, నువ్వు నెక్స్ట్ పాకిస్తాన్, నెక్స్ట్ అటు ఈజిప్ట్ లేకపోతే ఇరాన్, మెల్లమెల్లగా నీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతే అమెరికాకి దెబ్బ కదా. సో నేను అక్కడ నిలువరించాలి. వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి, ఆయుధాలు గుట్ల తయారు చేస్తాను, ఈ యుద్ధం కావడం కూడా వాళ్ళకి కావాలి కదా. అందుచేత అప్పుడు జనరల్ జియా అనేటువంటి దుర్మార్గుడు, ఒక నియంత, ఒక ఛాందసుడు, ఉన్మాది చేతిలో పాకిస్తాన్ ఉంది. ఆయన బుట్టను ఉరి తీశాడు, ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేశాడు. ప్రజాస్వామ్యం ఆల్రెడీ ఫేకాడు, అది ఆయన సైనిక నియంత. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుని అమెరికా అక్కడ దిగి కొన్ని వందల, ఇంకా ఎక్కువ కూడా, ఆ సైనిక శిక్షణా శిబిరాలని, ఛాందస ఈ ఫిదాయిల్ని తయారు చేసేటువంటి, ఉగ్రవాదులు తయారు చేసేటువంటి శిక్షణా శిబిరాలని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ మనం ఇందాక చెప్పుకున్నామే, గఫర్ ఖాన్ నేలని మనం అనుకున్న ఒకప్పుడు గొప్ప నేల, ఆ నేల ఏర్పాటు చేశారండి. ఒక్కళ్ళు కాదు, ఉజ్బెకిస్తాన్ నుంచో లేదా సౌదీ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పడిపోయారు. అమెరికా చేసింది, సౌదీ నుంచి డబ్బులు వచ్చి ట్రైన్ అప్ చేశారు. ఇక్కడ మన మౌదూదీ జమాతే ఇస్లామీ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు పనికి వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఛాందసత్వం అన్ని చోట్ల మీటర్ల కింద పెంచారు. ఈ పక్కనే కాశ్మీర్ బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ మీదకి కంటిన్యూస్ గా దాడులు చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తాలిబాన్స్ తర్వాత వచ్చారు, మొట్టమొదటి ముజాహిదీన్లు అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో అన్నారు. రకరకాల సైన్య ఐఎస్ఐకి ఇదే పని, అమెరికా నుంచి డబ్బులు తీసుకోవటం, ఆయుధాలు తీసుకోవటం. ఆయుధాలు ఆ రోజు వంకాయలు టమాటాలు అమ్ముకున్నట్టు దొరికేవి పాకిస్తాన్ దుకాణాల్లో ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా పరిస్థితి అంత ఘోరంగా లేకపోయినా కొంత అయితే ఘోరంగానే ఉంది. ఈ కల్చర్ తీసుకొచ్చారు. మదరసాల్లో ట్రైనింగ్ చేయడం, ఆయుధాలు చేతిలో పట్టడం, దాడి చేయమని చెప్పడం. ఈ చికాకు దాడుల్ని 79 నుంచి 89 దాకా వచ్చేసరికి సోవియట్ రష్యా అప్పటికే చాలా మార్పులకి, చాలా సంక్షోభమైన పరిస్థితిలోకి వచ్చింది. 90 తర్వాత లేదు, కూలిపోయింది కదా. 89 నాటికి సోవియట్ రష్యా ప్రభుత్వం పడిపోయింది. అక్కడ ఎప్పుడైతే విజయం సాధించారో 89లో, ఇంకా వాళ్ళకి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సోవియట్ రష్యా లాంటి పెద్ద ప్రభుత్వాన్ని కోల్చగలిగితే ఈ భారతదేశం వాళ్ళ లెక్క, దాని సైన్యం వాళ్ళ లెక్క, కాశ్మీర్ ఎంతమందిని పడితే ఏంటి,
ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తే అయిపోతుంది. ఎలాగైనా కాశ్మీర్ కావాలనేటువంటి కాంక్ష వాళ్ళకు ఉన్నది. ఇది ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, మాకు ఇచ్చేయాలని. ఇప్పుడు వీళ్ళేంటి అరసింగ్ సంతకం పెట్టాడు కాబట్టి కదా, వాడు కూడా మరి ఇద్దరు థింకింగ్ ఒకటే, ఈ టైప్ థింకింగ్. నాకు వచ్చేసేయాలి ముస్లింస్ ఎక్కువ ఉన్నారు వాడు నవ్వుతున్నాడు. ముస్లిం ఎక్కువ ఉన్నారు వెళ్ళిపోని చెప్తుంటాడు. పాకిస్తాన్ జాబ్ ముస్లిం జాబ్ పాకిస్తాన్ కదా వీడి నినాదం, మన కూడా ఇచ్చేయాలి కదా. ఇది తెలివి తక్కువ నినాదం. అయితే వాడికి ఆ ఉన్మాదం నినాదం ఉంది. అంచేత కొన్ని వందల క్యాంప్స్ మళ్ళీ కాశ్మీర్ మీద కూడా, దీని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అటువైపు ఆఫ్ఘనిస్తాన్ మీద జరుగుతున్న క్రమంలో ఇటు కూడా పెట్టడం మొదలుపెట్టారు. కొత్త కొత్త శక్తుల్ని తయారు చేశారు. తయారు చేసి వీడి చేసి దాడులు చేయించారు. ఈ దాడులు చేసేటువంటి దానికి ఒక పరిణామం ఏంటంటే 87లో ఒక ఎన్నికలు జరిగినాయి. ఆ 87లో జరిగినటువంటి ఎన్నికలు కాశ్మీర్ చరిత్రలో ఒక మూలపడి.